రైట్, ఇవాళ జరగబోయే మ్యాచ్ పై మరింత అనాలిసిస్ క్రికెట్ అనలిస్ట్ శ్రీరామ్ భట్ల కిషోర్ గారు అందిస్తారో మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. కిషోర్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రిటీ గుడ్, హౌ ఆర్ యూ? ఏంటి మళ్ళీ ఇండియా పాక్ బిగ్ ఫైట్ అని చెప్తున్నారు, ఆ పక్కేమో పెద్ద వర్షం అని చెప్తున్నారు కొలంబోలో. ఎనీవేస్, ఒకవేళ మ్యాచ్ జరిగితే కనుక హౌ డు యూ సీ దిస్? It's going to be a wonderful contest. And it's going to be a tough fight. It's not going to be easy for both the teams. Okay. రెండు జట్లు కూడా అంటే పాకిస్తాన్ కు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్లు అక్కడే ఆడుతున్నారు. దే ఆర్ అక్లిమటైజ్డ్ అక్కడ వాతావరణానికి. అక్లిమటైజ్ అనేది ఒకటి. అంటే కొలంబో అంటే ఇంచుమించుగా మన చెన్నై వెదర్ వైజ్ చూసినా కానీ అలాగే ఉంటుందా, లేదంటే పిచ్ ఏమన్నా వేరుగా ఉంటుందా? సిన్స్ యూర్ సేయింగ్ అండ్ మీరు చెప్పిన దానికి కంటిన్యూగా చెప్పాలంటే పాకిస్తాన్ ఫస్ట్ టైం దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పిన్ బౌలింగ్. అంటే అక్కడ మీరు మాట్లాడేది దట్స్ బుల్స్ ఐ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. ఎందుకంటే మన బ్యాటర్స్ అందరూ కూడా they are last 1.5-2 years post that World Cup victory mana evolution chusina they are going at a very high strike rate. మీరు ఇందాక మీరు మిగతా వాళ్ళ వెర్షన్స్ వింటూ ఉన్నాను. దాంట్లో అభిషేక్ శర్మ హిట్టింగ్ దో సిక్సెస్ అండ్ ఇషాన్ కిషన్ ఫర్ దట్ మ్యాటర్ ప్లస్ సూర్యకుమార్ స్లామ్ బ్యాంక్ స్టఫ్ ఇవన్నీ వినబడుతున్నాయి. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే స్ట్రోక్స్ ని కర్బ్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. స్వీప్ షాటే ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో దట్ ఈస్ ద మోస్ట్ ప్రొడక్టివ్ షాట్. మీకు అది ఆ షాట్ చక్కగా ఆడే వాళ్ళలో సూర్యకుమార్ యాదవ్ మినహా ఎవరు కనబడట్లేదు ఇండియన్ టీమ్ లో ఎట్ దిస్ మూమెంట్. అందుకని క్రాస్ బ్యాటెడ్ షాట్స్ కంటే కూడా ప్లే స్ట్రైక్, అది కూడా స్ట్రైక్ డౌన్ లో వికెట్. దిస్ కుడ్ బి ఈ ఏరియాస్ లో ఎక్కువగా రన్స్ వచ్చే అవకాశం ఉంది. తొందరపడి కనుక ఆ పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా స్పిన్నర్స్ వేసే వేరియేషన్స్ కనుక అంటే క్రాస్ బ్యాట్ షాట్స్ కంటే కూడా స్ట్రైట్ బ్యాట్ అండ్ కన్జర్వేటివ్ కన్వెన్షనల్ క్రికెట్ షాట్స్ తోటి రన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ కనుక హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్న మూడులో విపరీతంగా 4s 6 కూడా ట్రై చేస్తాయి. ఇంకోటి గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి హరి. బట్ యూఆర్ టాకింగ్ అబౌట్ కన్వెన్షనల్ క్రికెట్ అండ్ కన్వెన్షనల్ షాట్స్ అంటున్నారు. T20 ఈజ్ ఆల్ అబౌట్ సెన్సేషనల్ షాట్స్. సెన్సేషనల్ షాట్స్ కొరకే ప్రయత్నం చేస్తే రిజల్ట్స్ కూడా సెన్సేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి హరి. నేను ఐఎమ్ నాట్ అంటే నేను ఇక్కడ అలసత్వానికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాను. ఓకే, హౌ డు యూ థింక్, హౌ డు యూ సీ దిస్ సురేష్? కిషోర్, తారిక్ కి తోడు అబ్రార్ ఉన్నారు, షాదాబ్ ఉన్నాడు, అయూబ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరిలో ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నది ఉస్మాన్ గురించే. అండ్ తారిక్ ఉస్మాన్ ఆయన బౌలింగ్ యాక్షన్ ఒకటి క్వశ్చన్ మార్క్ అయితే గతంలో కూడా చాలా సార్లు మనం విన్నాం, చాలా సందర్భాల్లో చాలా బౌలర్స్ విషయంలో. ఇప్పుడు ఇది యాక్సెప్టబులేనా అనే విషయం పక్కన పెడితే హౌ డు యూ సీ దిస్ బౌలర్? హౌ కెన్ హీ డ్యామేజ్ ఇండియన్ బ్యాటర్స్? ఇండియన్ బ్యాటర్స్ ని డ్యామేజ్ ఆన్ దాని మీద ఇక్కడ మైండ్ సెట్ అప్లికేషన్ రెండింటిని రెలవెంట్ అవుతాయి. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడిన ఒక స్టేట్మెంట్ గురించి నేను చెప్తాను. తారీఖ్ సంబంధించి మాట్లాడితే అతను అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అన్నాడు. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అయినా మీకు పరీక్షలో రాయాల్సి వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయాలి. అంతేగా, మరి అదే ప్రమాదం కదా. మీకు మార్కులు రావాలన్నా, పాస్ కావాలన్నా, లేకపోతే డిస్టింక్షన్ రావాలన్నా కూడా ఆ ప్రశ్నను కూడా మీరు అటెంప్ట్ చేయాలి. మీరు ఎట్లా అటెంప్ట్ చేస్తారు అన్నదే ఇక్కడ రిలవెంట్ అవుతుంది. అడాప్టబిలిటీ చాలా క్రిటికల్ అవుతుంది. ప్లస్ కాంప్లసెన్సీకి ఇండియా టీం అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా చెప్పదలుచుకో ఏంటంటే ఈ 2 టీమ్స్ కూడా ఈ మ్యాచ్ లో రిజల్ట్ వాళ్ళ వరల్డ్ కప్ ప్రోగ్రెస్ ని ఏ రకం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు. ఇది మనకంటే ఎక్కువ పాకిస్తాన్ కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే సరే మన మీద ప్రెషర్ ఉంది, గెలవాలి, మనం రికార్డ్స్ బాగున్నాయి ఇవన్నీ, ప్లస్ మన టీం కూడా ఆ రకమైన ఫామ్ లో ఉంది. ఫేర్ ఎనఫ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాటర్స్ అండ్ ఆల్ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది మనది, ఫేర్ ఎనఫ్. కానీ పాకిస్తాన్ కూడా ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా వాళ్ళ టీం ప్రోగ్రెస్ ని ఈ మ్యాచ్ రిజల్ట్ ఏ రకం కూడా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు. పాకిస్తాన్ కు పైన ఆ రకమైన ఒత్తిడి లేనప్పుడు దే ప్లే ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్.
ఇది మనం అర్థం చేసుకోవాలి హరి. ఓకే, ప్రీటెక్స్ చూసుకుంటే వాళ్ళు ఒకసారి ఆడతామని ఒకసారి ఆడమని, సో గతంలో చాలా చూసాం మనం. గంగూలీ చాలా చాలా కరెక్ట్గా చెప్పాడు. సో వాళ్ళు ఆడము, మేము బాయ్కాట్ చేస్తామనే మాటలే లైట్ తీసుకోవచ్చు, బికాస్ దే విల్ కమ్ బ్యాక్, అది మనకు తెలిసిందే అన్నట్టుగానే ప్రస్తుతం ఆడుతున్నారు. అయితే ఇక్కడ అభిషేక్ శర్మ, నిషాంక్ కిషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు క్లిక్ అయితే అని, గతంలో చూసుకుంటే లాస్ట్ వరల్డ్ కప్లో ఫైనల్లోనే అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యాడు. అంటే ఒక రకమైన ప్రెషర్ ఉంది ఆయన మీద, రైట్? అది ఇప్పుడు ఏమైనా క్యారీ అవుతుంది అనుకోవచ్చా? అంటే డోంట్ యూ థింక్ అది కొంచెం ప్లే అవుతుంది? నాకు తెలిసి ఇప్పుడు అండ్ ఇండియన్ టీమ్ సంబంధించిన వరకు మైండ్ సెట్ గానీ లేదంటే వాళ్ళకు ఉండే అవకాశాలను మనం గమనిస్తే ఆ డ్రెస్సింగ్ రూమ్ ఎన్వైరన్మెంట్ చూసినా కూడా ఫెయిల్యూర్ అన్నదాన్ని వాళ్ళు పెద్దగా పరిగణలో తీసుకోవట్లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ క్రీమ్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్. మీకు ఒకసారి టీంలో లేని వాళ్ళ గురించి చెప్పుకుందాం. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఇట్లాంటి వాళ్ళు లేరు టీంలో. మీకు 2 ఫార్మాట్స్ లో మీ కెప్టెన్ శుభ్మన్ గిల్ లేడు. సో ఆ లెక్కన టాలెంట్ పరంగా కానీ ఫామ్ పరంగా కానీ దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ టీమ్. ఒకటి. రెండోది, ఇండియా పాకిస్తాన్ సంబంధించి ఎప్పుడైనా ఒక అడిషనల్ ప్రెషర్ ఉంటుంది. లాస్ట్ టైం మనం ఏషియా కప్ ఫైనల్స్ లో చూసినా కూడా తిలక్ వర్మ ఎంత చక్కటి ఇన్నింగ్స్ ఆడాడో మనం చూసాం. టీమ్ వాజ్ అంటే ట్రెమెండస్ ప్రెషర్. కానీ తిలక్ కానీ సూర్య కానీ ఇద్దరు కూడా మీరు గమనించి, ఈవెన్ హార్దిక్ పాండ్యా టు దట్ ఎక్స్టెంట్, వీళ్ళందరూ దే కుడ్ ప్లే విత్ ద స్ట్రైట్ బ్యాక్. కొన్ని బాల్స్ తీసుకొని అయినా సరే వికెట్ నిలబడి వికెట్ స్వభావాన్ని అర్థం చేసుకొని పరిస్థితులకు అనుగుణంగా మ్యాచ్ అవేర్నెస్ తో మీరు ఇషాన్ కిషన్ తర్వాత అభిషేక్ శర్మ వీళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ ఇండియన్ టీమ్ ను గట్టిగా బంధించి ఒక మంచి స్ట్రెంగ్త్ ఇచ్చే గ్లూ ఏదైతే ఉందో అది మాత్రం హార్దిక్ పాండ్యా. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎక్సెల్స్ విత్ ద బ్యాట్, బౌల్స్ వండర్ఫుల్లీ వెల్, ఫీల్డ్స్ బ్యూటిఫుల్లీ, అండ్ అది కాకుండా హీ బ్రింగ్స్ దట్ కైండ్ ఆఫ్ an attitude and aura and experience. రైట్ కిషోర్. అండ్ వరుణ్ చక్రవర్తి గురించి చివరిగా మాట్లాడదాం. దట్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఈస్ గోనా డూ దిస్ టుడే? ఎవరి గురించి అంటున్నారు? వరుణ్ చక్రవర్తి. వరుణ్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ట్రంప్ కార్డ్ హరి. ఓకే. ఎందుకంటే వరుణ్ ఆఫ్ లేట్ ఒక క్రికెటర్ గా ఇవాల్వ్ అయిన తీరును గమనిస్తే వరుణ్ సంబంధించి వరుణ్ ఒక అద్భుతమైన స్టోరీ. రకరకాల ప్రయత్నాలు చేశాడు. క్రికెట్ ఫస్ట్ లో ఉండింది కానీ అది వదిలేసి వేరే ఫీల్డ్స్ లోకి పోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత కూడా ఒక స్లంప్ ఎదుర్కొన్నాడు. ఆ స్లంప్ ఎదుర్కొన్నప్పుడు సెలెక్షన్ కి దూరం అయ్యాడు. ఆ సందర్భంలో ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని ప్రయత్నం చేశాడు, దాంట్లో సక్సెస్ అయ్యాడు మళ్ళీ. అండ్ హీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ బౌలర్. వేరియేషన్స్ కానీ అవి కానీ వరుణ్ ని అంత ఈజీగా అటాక్ చేసే అవకాశమో లేకపోతే వరుణ్ ని అలోకగా ఆడే అవకాశమో పాకిస్తాన్ బ్యాటర్స్ కి లేదు. రైట్. ఓవరాల్ గా కిషోర్ లైక్ లాస్ట్ 2 మ్యాచెస్, ఒకటి నమీబియా, ఇంకోటి యుఎస్ఏతో ఆడినప్పుడు కూడా మన సత్తాకి తగ్గట్టు ఆడలేదు అనేది కూడా ఒకటి వినిపించింది. ఇక నమీబియా అఫ్ కోర్స్ 90+ రన్స్ తోటి విన్ అయ్యామంటే నమీబియా టీమ్ చాలా కొత్తది, అఫ్ కోర్స్ మనకు తెలిసిందే. బట్ ఇప్పుడు పాకిస్తాన్, సో షుడ్ వి బి రియలీ బి ఓవర్వెల్మ్డ్ అబౌట్ 2 victories ఆర్ షుడ్ బి వరీడ్ అబౌట్ పాకిస్తాన్ మ్యాచ్? సత్తా అన్నదాన్ని ఇఫ్ యు ఆస్క్ మీ హానెస్ట్లీ, సత్తా అన్నది ఒక రిలేటివ్ పర్సెప్షన్ హరి. T20 గేమ్ మౌలికమైన స్వభావాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ సత్తాకో పాస్ట్ రికార్డ్స్ కో మిగతా ఏటి కూడా ఏ రకమైన అవకాశం ఉండదు. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒక కపుల్ ఆఫ్ వికెట్స్ ఇన్ ఎ జిఫీ ఆర్ ఎల్స్ ఒక పెద్ద ఓవర్, ఒక రన్ అవుట్, ఇది గేమ్ కాంప్లెక్స్. ఇట్స్ ఎ వెరీ ఫాస్ట్ పేస్డ్ గేమ్. ఎవరన్నా T20లో ఈ ఫార్ములానే వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టే హరి. రైట్ కిషోర్. ఆ లెక్కన దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ మ్యాచ్. నేను నిజానికి చెప్పాలంటే ఐదు క్రికెట్ లవర్ గా ఒక మంచి కాంటెస్ట్ కొరకు ఎదురు చూస్తున్నాను హరి. ప్లస్ ఇండియాకి సంబంధించినంత వరకు ఏ రకమైన కాంప్లెక్సిటీ నిర్లిప్తత ప్రదర్శించాల్సిన అవసరం లేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి అంటే దే హ్యావ్ టు బ్రింగ్ దేర్ ఏ గేమ్ టు ద గ్రౌండ్. ఒకటి. ప్లస్ పాకిస్తాన్ కూడా ఈ రకమైన అన్ని టర్బులెన్సెస్ ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు కూడా దే విల్ ప్లే ఫర్ దేర్ ప్రైడ్. రైట్. హూస్ గోయింగ్ టు విన్ ఫైనల్లీ? క్విక్ క్వశ్చన్ ప్లీజ్, క్విక్ ఆన్సర్. Cricket is going to win. You always say that. India-Pakistan match is happening. So it's going to be cricket which is going to be ultimate
విన్నర్ హరి. లెట్స్ హోప్ నాట్ ద బుకీస్. నో. థ్యాంక్ యూ కిషోర్. థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ.